కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం నుండి 22వ వచనం నుండి 28వ వచనం వరకు మనం శ్రద్ధగా చదివినాం. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చదువుతున్నాం. పేతురు అనేటువంటి భక్తుడు మరి ఈ మాటలను వారికి తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరికీ పేతురు భక్తుడు యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలన్నీ కూడా వారికి తెలియపరుస్తున్నాడు. ఈ 2వ అధ్యాయములు మనం గమనిస్తే దేవునిని ఎరిగినటువంటి వారై ఉన్నటువంటి శిష్యులు, స్వస్థత పొందిన వారు, బాగుపడినటువంటి వారు, ఆరోగ్యవంతులైనటువంటి వారు, అద్భుత సూచక క్రియలు చూసినటువంటి వారందరూ కూడా ఏమయ్యారో తెలుసండి? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చి ఆత్మ అభిషేకము చేత వారిని నింపింది. అభిషేకము చేత వారు నింపబడ్డారు. అద్భుతమైనటువంటి సన్నిధిని వారు అనుభవించారు. ఈ క్రమమున అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉంటే మరి యేసు ప్రభు యొక్క సన్నిధిలో వారందరూ కూడా ఆత్మతో నింపబడుతూ ఉండగా కొంతమంది చూసి హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నారు. హేళనకరంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేతురు అనేటువంటి భక్తుడు లేచి నిలవబడి దేవుని మాటలను వారికి తెలియపరుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలను వారికి తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క 5-6 వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు ప్రభువును గురించినటువంటి సందర్భాన్ని వారికి ప్రత్యేకంగా వారికి తెలియపరుస్తున్నాడు. ప్రభువును గురించినటువంటి సందర్భం ఏంటిది అనేది మీరు ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగూ జీవించాలో అనేటువంటి విషయాలను వారికి విశదపరుస్తున్నాడు. పాత నిబంధన కాలములో ఉన్నటువంటి వాక్యములన్నిటిని గుర్తు చేస్తూ పేతురు గారు వారికి తెలియపరుస్తున్నటువంటి సందర్భం. మీరు 25వ వచనం నుండి చదివితే 25వ వచనం నుండి చదువుతున్నాం. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ వాక్యం అంతటిలో అందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి లేఖనం మనకు అక్కడ కనబడుతుంది. దావీదును గురించి పేతురు గారు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని నేను చూస్తున్నాను అని దావీదు ముందే పాత నిబంధన కాలంలో తెలియపరిచిన సంగతిని మరి పేతురు గారు వారికి తెలియపరుస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. చాలాసార్లు మనము చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాన్ని బట్టి ఆ విషయాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి.
అలాగనే ఇక్కడ పేతురు గారు కూడా ఇశ్రాయేలు ప్రజలను గురించినటువంటి మాటలన్నింటినీ కూడా వారికి తెలియపరుస్తున్నాడు. ఆ తెలియపరుస్తున్నటువంటి క్రమంలో నేను చదువుతూ ఉండగా నా హృదయానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాట నా హృదయానికి తగిలింది. ఏంటి ఆ మాట అని మీరు చదివితే 22వ వచనం 25వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ నా దేవుని ఎదుట ప్రభు ఎదుట నేను చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. దేవుడు కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ రోజున అంశం ఏమిటి అని అంటే నేను కదల్చబడను. చెప్పాలి మీరందరూ కూడా, ఇక్కడ చేయబెట్టి చెప్పాలి, నేను కదల్చబడను, నేను కదల్చబడను. కాబట్టి మనం కదలకుండా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం కదలకుండా మన జీవితంలో స్థిరమైనటువంటి విశ్వాసముతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం చాలాసార్లు మనం జారిపోవటము, లేకపోతే కదలకుండా నిలబడలేక ఉండటము మన జీవితంలో అనేక పర్యాయములు జరుగుతూ ఉంటాయి. మరి మనుష్య రీతిగా మనము అనేక పర్యాయములు మనము కదలకుండా ఉండలేకపోతున్నాం. చాలాసార్లు పడిపోతున్నాం, జారిపోతున్నాం, కృంగిపోతున్నాం. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే, సమస్యలు రాగానే, మరి అనారోగ్యము రాగానే దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము నుండి క్రిందికి జారిపోతా ఉన్నాం. దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము నుండి మనం అనేక పర్యాయములు మనం క్రింది స్థాయికి దిగజారిపోతా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము కదలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కదలకుండా ఉండాలి అని అంటే, కదల్చబడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇదిగో ప్రియులారా, గమనించాలి. చాలాసార్లు మనము అపవాది చేత కదిలించబడుతున్నాం. అపవాది మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసండి? కదిలిస్తూ ఉంటాడు. మన విశ్వాసపు యొక్క జీవితాన్ని బట్టి, మన విశ్వాసపు యొక్క పరిస్థితులను బట్టి అపవాది ఏం చేస్తాడంటే మనల్ని కదిలిస్తూ ఉంటాడు. మనల్ని పడగొట్టడానికి, మనల్ని బలహీనపరచడానికి, మనల్ని కృంగదీయడానికి అలాగున ఏం చేస్తూ ఉంటాడు అపవాది? మనల్ని కృంగదీయడానికి ఏం చేస్తూ ఉంటాడు? కదిలించి మనల్ని క్రిందికి స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. అపోస్తలులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని అభిషేకం వారి మీదకి వచ్చింది, దేవుని సన్నిధి వారు అనుభవిస్తున్నారు, దేవుని మహిమను వారు అనుభవిస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసండి? ఇదంతా కూడా మీరు వేరువేరుగా ఉండి చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అనగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో అభిషేకించబడినటువంటి పేతురు గారు లేచి నిలబడి వారితో చెప్తున్నాడు, ఇదిగో ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు కావు, ఇవి ఇంతకు ముందే జరిగినటువంటి కార్యాలు అని వారితో ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ధైర్యము ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏమైపోతారు? క్రిందికి జారిపోతారు, అధైర్యపడుతూ ఉంటారు. ఈ రోజున ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మనం దేవుని పిల్లలం, దేవుని అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభు బల తీసుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, గృహంలో ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఇవన్నీ జరిగిస్తున్నాం, సంఘములో ఆరాధనలో పాల్గొంటున్నాం. ఇన్ని చేస్తున్నటువంటి మనము కదలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కదలకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? చూడండి, లోకములో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి చాలా శుభ్రంగా ఆనందంగా ఉంటాడు, అప్పటిదప్పుడు ఏమైపోతాడు? కుప్పగూలి కింద పడిపోతాడు. ఏమైపోతుంది? ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే ఇంకేదో అనారోగ్యం వస్తుంది, వెంటనే కూలిపోతాడు. చూడండి, దేవుని పిల్లలమైన మనము శరీర సంబంధంగా కూలిపోతామేమో, కానీ ఆత్మ సంబంధంగా స్థిరంగా నిలబడాలి. ఆత్మ సంబంధంగా నిలబడినప్పుడు ఏ కదలిక నిన్ను కదిలించకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను, ఒక 3 విషయాలను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథములో మనము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. బైబిల్ తీయండి అందరూ కూడా. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి.
16వ అధ్యాయము 8వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మొట్టమొదటి మాట ఏందో తెలుసండి, ప్రభువు నీ ప్రక్కన ఉండగా నువ్వు కదల్చబడవు. హల్లెలూయా. ప్రభు ఎవరి ప్రక్కన నిలబడతాడో, ప్రభు ఎవరి ప్రక్కన నిలిచి ఉంటాడో, ప్రభు ఎవరి ప్రక్కన నిలబడి ఉంటాడో, ప్రభు పక్షమున ఎవరు నిలబడి ఉంటారో వారు ఎన్నడూ కూడా కదల్చబడరు. వారెన్నడూ కూడా కదల్చబడరు. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనము దేవుని యొక్క పక్షమున నిలబడాలి. ప్రభు ఎవరి పక్షమున ఎవరి పక్కన ఉంటాడో వారు కదలించబడరు. చాలాసార్లు మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి మనం ఏం చేస్తామంటే, మన పక్షమున ఎవరు నిలబడతారో వారి పక్షమున పోయి మనం ఏం చేస్తాం, నిలబడుతూ ఉంటాం. వారి ప్రక్కన నిలబడుతూ ఉంటాం. వీరి ప్రక్కన నేను ఉంటే నాకు ధైర్యం ఉంటుంది అని, వీరి ప్రక్కన నేను ఉంటే నాకు సమస్య రాదు అని, వీరి ప్రక్కన నిలబడితే నాకు శోధన రాదు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం చెప్తున్నది ఏమని తెలుసండి? రోమా పత్రిక 8వ అధ్యాయం 26, 27, 36, 37 వచనాలు చదివితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీ పక్షమందు దేవుడు ఉండగా మీకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండినప్పుడు మనకు విరోధి ఎవడు ఉండడు. ఒకవేళ విరోధి ఉన్నను వాని యొక్క మనస్సును దేవుడు ఏం చేస్తాడు? మార్పు చెందిస్తాడు. కాబట్టి గమనించాల్సిన విషయం, ప్రభు ఎవరి పక్షమున, ప్రభు ఎవరి ప్రక్కన నిలిచి ఉంటాడో వారు ఏమైతారో తెలుసండి? కదలింపబడరు, వారు కదల్చబడరు. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి కొన్ని విషయాలు తెలియపరుస్తూ, తిమోతి నమ్మకమైనటువంటి పరిచారకుడు. ఆయన అపోస్తుడైనటువంటి పౌలుకు నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక మీరు 4వ అధ్యాయములో మీరు 17వ వచనములో ఒకవేళ చదివితే అక్కడ చక్కని ఒక మాట ఇలా రాయబడి ఉన్నది, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు నీ ప్రక్కన ఉండగా ఏ విరోధినేమి కూడా చేయడు. పౌలు గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఇదిగో తిమోతి, నా ఆత్మీయ కుమారుడమైనటువంటి తిమోతి, నన్ను వెంబడిస్తున్నావు, నేను చెప్పిన మాటలు వింటున్నావు, నేను చేస్తున్న ప్రార్థనలు గమనిస్తున్నావు, నేను చేస్తున్న క్రియలన్నిటినీ నువ్వు అబ్జర్వేషన్ చేస్తున్నావు. బట్ నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటిదో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని పక్షమున నిలబడతామో, లేక దేవుడు మన ప్రక్కన నిలబడతాడో, మనకు సింహము లాంటి శోధనలు, భయంకరమైనటువంటి శోధనలు, అగ్ని వంటి శ్రమలు నీకు కలిగినను వాటి నుండి తప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చేస్తాడట? ఆయన నీ ప్రక్కనే నిలిచి నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ ప్రక్కన నిలిచి నిన్ను ధైర్యపరుస్తాడు. ధైర్యం కోల్పోతున్న సమయములో, బలహీన పడుతున్న సమయములో నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఎవరు నీ ప్రక్కన నిలిచేది? నీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా, నీ దేవుడు ఒక్కడే. వాక్యం చెప్తుంది, ప్రభు ప్రక్కన నిలిచినటువంటి నీవు ఉంటే నీ ప్రక్కన ఆయన నిలబడి తప్పకుండా నిన్ను ధైర్యపరుస్తాడు. చాలాసార్లు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, దానియేలు సింహపు బోనులు వేయబడ్డాడు. దానియేలుని ఎందుకు సింహపు బోనులు వేశారు? మీరు బైబిల్ చదివితే రాజు యొక్క శాసనాన్ని మీరాడు గనుక దానియేలును సింహపు బోనులో వేశాడు. ఏ శాసనం వేశాడు? దానియేలు ఉన్నటువంటి రాజు, దానియేలు ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి రాజు ఏమి శాసనాన్ని నిర్మించాడో తెలుసండి? ఏమి శాసనం అమలు చేశాడో తెలుసండి? ఇదిగో 30 దినముల వరకు నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, నాకు తప్ప మీరు ఎవరికి ప్రార్థించకూడదు. మరి దానియేలుకున్న అలవాటు ఏంటి? ఉదయమున లేచి యెరూషలేము తట్టు కిటికీలు తలుపులు తెరిచి తన 2 చేతులు ఎత్తి మోకరించి దేవునికి ప్రార్థన చేసే అలవాటు, దేవునికి ప్రార్థన చేసే అలవాటు. ఇదంతా ఎవరు చేశారు?
తన చుట్టూ ఉన్నటువంటి వారందరూ చేశారు. ఎందుకు? ఈయన దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే ఈయనను పట్టించాలి. ఈయనను పట్టిస్తే సింహపు బోనులో వేయబడితే సింహములు ఈయన ఏం చేస్తాయి? తినేస్తాయి. కాబట్టి ఈయన గోల మనకు ఉండదు, ఈయన తిప్పలు మనకు ఉండదు. కాబట్టి రాజు శాసనం ఎప్పుడైతే చేశాడో ఈయన ఈ దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని వీరందరూ చుట్టుముట్టు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానియేలుకున్న అలవాటు ఏందో తెలుసండి? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూటలు దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. దానియేలుకు 3 పూటలు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే తన తోటి వ్యక్తులు ఏం చేశారు తెలుసండి? తనను పట్టించేశారు. రాజాని ఆజ్ఞను మీరేశాడు, నీకు తప్ప దేవుని వేరే ఎవరికి మొక్కకూడదు, ప్రార్థించకూడదు అని చెప్పిన మాటను ఈయన వ్యతిరేకించాడు. కాబట్టి ఈయన ఏం చేయాలి? సింహపు బోనులో వేసేయాలి. దానియేలును తీసుకుని వెళ్ళి సింహపు బోనులో వేశారు. మరి సింహములు ఆయనను మృంగివేయాలి, తినివేయాలి. కానీ జరిగిన సంగతి మీరు గమనించండి. ఎప్పుడైతే దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడో సింహములు సైతము కూడా వాటి నోళ్లను దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. నేను మీకు ఒక మాట గుర్తు చేస్తున్నా. నువ్వు ఎప్పుడైతే దేవుడు ప్రభువుని ప్రక్కన నిలిచి ఉంటాడో ఎంత భయంకరమైన శ్రమ అయినా సరే, ఎంత భయంకరమైన కష్టమైనా సరే, ఎంత భయంకరమైన శోధన అయినా సరే, ఎంత భయంకరమైన రోగమైనా సరే అది ఆగిపోతుంది అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా మీరు గమనించండి, ఎవరు కదలసబడకుండా ఉంటారు అని మీరు బైబిల్లో ఒకవేళ చదివితే చూడండి. సామెతల గ్రంథం, బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దయచేసి బైబిల్ గ్రంథము తెరిచి చదువుకుందాం. రెండవ విషయాన్ని, భక్తిహీనత వలన ఎవ్వరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఇక్కడ వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుని బిడ్డలారా గమనించాలి. కీర్తన గ్రంథం 37వ కీర్తన కూడా చదవండి, 17వ వచనం కూడా చదవండి. 37వ కీర్తన 17వ వచనం. ఈ 2 వచనాలు మనం చదువుదాం. ముప్పై 37వ కీర్తన 17వ వచనం. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడై ఉంటాడు. రెండవ మాట మీరు గమనిస్తే, నీతిమంతుడు ఎన్నడూ కూడా కదల్చబడడు. భక్తిహీనుడు కదిలిపోతాడు, కానీ నీతిమంతుడు మాత్రం ఎన్నడూ కూడా కదల్చబడడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా అక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. భక్తిహీనులు ఎవ్వరు కూడా స్థిరంగా ఉండరు, కానీ నీతిమంతుడు స్థిరంగా ఉంటాడు. నీతిమంతుడు తాను స్థిరంగా ఉంటాడు కాబట్టి కదల్చబడడు. నీతిమంతుడు ఎలా అవుతాడు? ఒక మనుషుడు భూమి మీద ఎలాగున నీతిమంతుడు అవుతాడు? బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు లేడు, ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని అంటుంది. మరి నీతిమంతులు లేనటువంటి ఈ లోకములో మనుషులు ఎలాగున నీతిమంతులు అవుతారు? అబ్రాహామును దేవుడు చూసి ఏమన్నాడు? అబ్రాహాము నా మాటను నమ్మాడు గనుక అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడని అన్నాడు. ఎలాగున నీతిమంతులయ్యారు అని అంటే విశ్వాసము ద్వారా. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది, విశ్వాసము ద్వారా మనమందరము కూడా నీతిమంతులమయ్యాం. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో, నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, నీతి కలిగినటువంటి బ్రతుకును ఎవరైతే కలిగి బ్రతుకుతారో వారు మాత్రము, గుర్తుపెట్టుకోవాలి, వారు మాత్రము కదలకుండా ఉంటారు. వారు కదలకుండా ఉంటారు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నీవు నీతి తప్పి ప్రవర్తిస్తే పడిపోతావు. నువ్వు నీతిమంతునిగా నిలిచి ఉంటే ఆ శోధన నిన్ను చూసి పారిపోతుంది. బైబిల్లో 2 వ్యక్తులు మీకు గుర్తు. యోబు నీతిమంతుడిగా ఉన్నాడు,
అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు, లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. చాలామంది భక్తులు నీతిమంతులుగా ఉన్నారు గనుక వారి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. భూమి మీద ఉన్నటువంటి నీవు నీతిమంతుడిగా జీవించినప్పుడు, నీతి తప్పి బ్రతకకుండా నీతి కలిగి నువ్వు బ్రతికినప్పుడు నీ పేరు దేవుని యొక్క గ్రంథములో రాయబడి ఉంటుంది. ఒకరోజు దేవుని రాజ్యానికి నువ్వు ప్రవేశించినప్పుడు ప్రభు నిన్ను చూసి ఆనందపడతాడు, ప్రభు నిన్ను చూసి సంతోషపడతాడు. ఏమని? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నిన్ను ప్రభు మెచ్చుకుంటాడు. ఎప్పుడు? నువ్వు నీతి తప్పి బ్రతకనప్పుడు. నీతి తప్పి ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు దేవుని దృష్టికి అనీతిమంతుడిగా మారిపోతావు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏందో తెలుసండి, నువ్వు కదలకుండా స్థిరంగా ఉండాలి అని అంటే, కదలకుండా నువ్వు స్థిరమైన జీవితం నువ్వు జీవించాలంటే, క్రీస్తు అనే బండపైన నువ్వు నిలబడి ఉండటం ఎంత ప్రాముఖ్యమో, నువ్వు కదలకుండా ఉండాలి అని అంటే నీవు నీతిమంతుడిగా నీవు ఉండటము కూడా చాలా ప్రాముఖ్యం. అబద్ధం మాట్లాడకూడదండి. దేవుని రాజ్యంలో అబద్ధికులకు స్థానము లేదు, ద్రోహులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు, మోసగాండ్రకు దేవుని రాజ్యంలో స్థానము లేదు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిదో తెలుసండి, అబద్ధం ఆడకూడదు. దేవుని బిడ్డలమైన మనము అబద్ధానికి చోటు ఇవ్వకుండా, అబద్ధం ఎవరు కల్పిస్తారో తెలుసా? సాతానుడు నీ దగ్గరికి వచ్చి అబద్ధం ఆడిపిస్తాడు. బైబిల్లో ఒక సంఘటన మీరు చూడండి. అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు తెలుసండి? దేవునికి సొమ్మును అమ్మి, పొలాన్ని అమ్మి సొమ్ము ఇద్దామనుకున్నారు, సేవ కోసం డబ్బు ఇద్దామనుకున్నారు. అమ్మి తీసుకొని వస్తుంటే సాతానుడు వారి మనసులో వచ్చి ఏం చేశాడు? కొంత దాచుకునేటట్టుగా చేసి ఆ దాచుకున్నది ఇంట్లో పెట్టుకొని దైవజనుడి పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ మనం చదువుతాం, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ కూడా చదువుతాం. అక్కడ ఏమయ్యారు? వారిద్దరు కూడా మరణించబడ్డారు, చనిపోయారు. అంటే చూడండి, అబద్ధము కల్పించేది ఎవరు? అపవాది. కానీ అపవాది గురించి బైబిల్ అంటుంది అబద్ధమునకు జనకుడు వాడు అని అంటుంది. కాబట్టి నీవు నోటి నుండి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు సాతానుడికి చోటు ఇచ్చావని అర్థం. నువ్వంటే నీవు నీతి నుండి తొలగిపోతున్నావని అర్థం, భక్తి నుండి తొలగిపోతున్నావని అర్థం, విశ్వాసం నుండి తొలగిపోతున్నావని అర్థం. జాగ్రత్త గమనించాలి ప్రియులారా. అబద్ధం ఆడితే ఏమవుతుందిలే, అబద్ధానికే చోటు ఉంది, ఈ రోజుల్లో అబద్ధాన్ని నమ్ముతున్నారు అని అంటున్నారు అని నీవు అనుకొని దాని వెంబడి నువ్వు పరిగెడితే దేవుని రాజ్యంలో నీకు వారసత్వం ఉండదు. దేవుని రాజ్యంలో నీకు ఉన్నతమైన స్థితి దేవుడు నీకు కల్పించడు. కాబట్టి నువ్వు కదలకుండా స్థిరంగా ఉండాలి అని అంటే గనక నీతిమంతుడిగా ఉండు, ప్రభు పక్షమున నిలబడు. ప్రభు నీ పక్షమున నిలబడతాడు. ప్రభు నీ పక్షమున నిలబడినప్పుడు గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య క్రియలు చూస్తావు, అనేకులను రక్షణలోనికి నడిపిస్తావు, అనేకులను విశ్వాసములో స్థిరపరుస్తావు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. చూడండి, ఆలోచించండి, మీరు ఎవరి పక్షమున ఉంటున్నావు? ఎవరి పక్షమున నువ్వు నిలబడుతున్నావు? మొదటిది. రెండవది, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిని తప్పి నువ్వు ఎప్పుడు కూడా బ్రతకకూడదు. అయ్యో, నీతిమంతుడిగా ఉంటే ఆపదలు వస్తున్నాయండి, నీతిమంతుడిగా ఉంటే శోధన వస్తుందండి. ఎస్, వస్తాయండి. వాక్యం అంటుంది చూడండి, 34వ కీర్తన 19వ వచనం. దేవుని వాక్యం చదువుదాం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అనేకమైన ఆపదలు నీకు వస్తాయి, కానీ వాటి నుండి విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి నువ్వు నీతిని తప్పి, నీతిని మరిచి, నీతిని విడిచి నువ్వు తప్పు త్రోవలోనికి వెళ్ళకూడదు. ఈరోజు నువ్వు కదలకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచు, కదలకుండా నీ ప్రార్థన యందు విశ్వాసం ఉంచు, కదలకుండా నీ వాక్కు దేవుని యొక్క వాక్యం యందు నువ్వు విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వేమైతావు తెలుసండి? నీతిమంతుడిగా మార్చబడతావు. మనమందరం కూడా నీతిమంతులం. ఎలాగూ నీతిమంతులం అయ్యాం?
ఆ ప్రభుల వారు నీ కోసం నా కోసం తన రక్తాన్ని చిందించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాము గనుక ఆయన రక్తములో కడగబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాము కనుక మనం నీతిమంతులమయ్యాం. కాబట్టి మన నీతిలో నుండి తొలగిపోకుండా, కదలకుండా నీవు నేను స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా చూడండి, బైబిల్ గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 125వ కీర్తన. దయచేసి మొదటి వచనాన్ని చదవండి. 125వ కీర్తన మొదటి వచనం. పరిశుద్ధ గ్రంథం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. వాక్యం చదువుతున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. మూడవది, దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు కదలకుండా ఉంటారు. ఎలా ఉంటారండి? చెప్పాలి మీరందరూ. ఎలా ఉంటారు? కదలకుండా ఉంటారు. ఏం చేసిన వారు? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచితే మనకేం కనబడుతుంది, ఏం జరుగుతుంది అని అంటే, మనము కదలకుండా స్థిరంగా నిలిచి ఉంటాం. అనారోగ్యం రాగానే ఏ హాస్పిటల్ మంచిదో, ఏ దవాఖానా మంచిదో దానికోసం ప్రయత్నం చేస్తాం కదా కదా. ఎవరైనా చెప్పిన మాటను ఖచ్చితంగా నమ్మి ఆ ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకొని, చూయించుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం. వచ్చిన తర్వాత వేసుకున్న ఔషధాలు, మందులు వేసుకుంటున్నాం, తింటున్నాం, బాగానే ఉంటున్నాం, కానీ రోగం నయమవ్వట్లేదు. ఇంతలో ఇంకొకరు వచ్చి చెప్పారు, లేదు ఈ హాస్పిటల్ కాదు, ఇంకొక ఆసుపత్రికి వెళ్ళాలి నువ్వు అనగానే వారు చెప్పిన మాట కూడా విని ఏం చేస్తాం? అక్కడికి కూడా వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? సేమ్ మందులు తీసుకుంటాం, చూయించుకుంటాం, టెస్టులు చేయించుకుంటాం, తిరిగి వస్తాం, మందులు వేసుకుంటాం, అయినా తగ్గలేదు. ఇంతలో ఇంకొక ఆయన ఈ మందులు అయిపోవు, ఇంకొక ఆయన వచ్చి చెప్తా ఉంటారు. ఇలాగే తిరుగుతూ ఉంటారు, ఇలాగే సంచరిస్తూ ఉంటారు. మీకు గుర్తు చేస్తున్నాను, మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో, నమ్మకం ఎలా కలుగుతుందో తెలుసా? బైబిల్ అంటుంది, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఇలాగంటుంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపం. విశ్వాసం అంటే ఏంటిది? చూడని దానిని నమ్మటం అనేది విశ్వాసం. చూసిన దాన్ని నమ్మటం విశ్వాసం కాదు. చూడని దానిని నువ్వు నమ్మటం విశ్వాసం. అది నమ్మకత్వం. మనం పరలోక రాజ్యాన్ని చూడలేదు, చూస్తామని నమ్మకత్వం. యేసు ప్రభు శిలువలో వ్రేయబడింది మనం చూడలేదు. వాక్యము ద్వారా వింటున్నాం, చూస్తున్నాం, నడుస్తున్నాము కాబట్టి మనం నమ్ముతున్నాం వాక్యాన్ని. కాబట్టి అది నమ్మకత్వం. మనం ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే దేవుని యందు విశ్వాసము అనేది మనము నమ్మినప్పుడు మనలోనికి వస్తుంది. ఆ నమ్మినప్పుడు మనలోనికి వచ్చిన విశ్వాసమే దేవునిలో మనల్ని స్థిరపరుస్తుంది. ఆ దేవునిలో స్థిరపరిచినటువంటి విశ్వాసమే మనల్ని కదలకుండా కాపాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశం. వీరి నమ్మకాన్ని చూస్తే మీరు భయపడతారు, అంత భయంకరంగా ఉంటుంది నమ్మకం ఇది. నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఒక పెద్ద ప్రతిమను చేయించాడు. తన స్వరూపము కలిగిన ప్రతిమను చేయించి అందరినీ నమస్కరించమన్నాడు. ఆ రాజ్యములో, బబులోను రాజ్యములో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? నమస్కరించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రాజ్యములో 3 వ్యక్తులు మిగిలిపోయారు. ఎవరు ఆ 3 వ్యక్తులు? షడ్రకు,
మేషక్, అబేద్నెగో అనే ఈ ముగ్గురు వ్యక్తులు మిగిలిపోయారు. రాజు దగ్గరికి వార్త వినబడింది. రాజు పిలిచాడు వారిని. ఏమయ్యా, నేను ఇంత కష్టపడి మరి కళను కని ఆ కళను ఒక రూపముగా తయారు చేసి దాన్ని నిలబెడితే అందరూ నమస్కరించారు, అందరూ మొక్కారు, మరి మీరెందుకు మొక్కటం లేదు, మీరెందుకు నమస్కరించటం లేదు అని అంటే వారు ఏమన్నారో తెలుసండి? వారు ఏమన్నారు తెలుసా? రాజా, నీవు చేయించిన ఈ ప్రతిమకు మేము మొక్కం. ఎందుకు మీరు మొక్కరు? మా దేవుడు సజీవుడు, ఆయనను తప్ప మరి మేము వేరొకరిని మొక్కం. ఇదిగో మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో మిమ్మల్ని వేయబడతారు. అయినా పర్వాలేదు రాజా, మేము అగ్నిగుండంలో పడవేయబడినా సరే మేము ఆ ప్రతిమకు మొక్కం. నువ్వు చేయించిన ఆ ప్రతిమకు మేము నమస్కరించు. రాజుకు కోపం వచ్చి ఆగ్రహంతో ఏం చేశాడు? అగ్ని గుండము దగ్గర ఉన్నటువంటి సైనికులకు పిలిచి, ఇదిగో ఇప్పుడు ఒకంతగా కాలుతున్న ఈ అగ్నిని మీరేం చేయాలి తెలుసండి? 7 అంతలు చేయాలి. అంటే ఎక్కువ చేసేసాడు. ఒకంతలో పడితేనే మనుషులు మాడిమసమైపోతున్నారు. ఇప్పుడు 7 అంతలు చేయబడింది అగ్ని. వీరి నమ్మకం ఏంటి అంటే అక్కడ ఉంది వాక్యం ఏమని తెలుసండి? మా దేవుడు మమ్మలను రక్షించినా సరే రక్షింపకపోయినా సరే నీవు చేయించిన ఈ ప్రతిమకు మేము నమస్కరించు. వారి నమ్మకత్వం అది. మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే, ఒకవేళ కాపాడకపోయినా సరే మేము ఆ తుచ్చమైనటువంటి ఆలోచనకు మేము వంగి నమస్కరించు. అగ్ని 7 అంతలైపోయింది. అట్లయినా భయపడతారని అనుకున్నారు, కానీ వీరు భయపడలేదు. వీరి నమ్మకం ఎలాంటిదంటే వారి జీవితాల్లో కంప్లీట్గా దేవుని మీదనే ఆధారపడ్డారు. రాజు ఆజ్ఞాపించాడు సైనికులకు. వారిని తీసుకొని వెళ్ళారు. కొంతమంది వెళ్ళారు. వారిని పడేసే లోపల వారు పడిపోయారు. చూస్తుండగానే వారు మాడి మసమై బుగ్గైపోయారు. చివరికి బలవంతులను పిలిచి అగ్నిగుండములో శద్రకు, మేషకు, అబేద్నెగోలను వేశారు. బాగా వినాలి నా మాటలు. నమ్మకత్వం. నీ దేవుడి దగ్గర నువ్వు నమ్మకత్వంగా ఉండాలి. నీ ప్రార్థన నమ్మకంగా ఉండాలి. నీ సంఘ కాపరి దగ్గర నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ భార్య బిడ్డల దగ్గర నమ్మకంగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు పని చేస్తున్న స్థలంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపదలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనములు నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఒక క్షణములో, ఒక సమయంలో ఆ డబ్బు నీకు దొరకదు. అత్యవసరంలో నీకు దొరకకపోవచ్చు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. రాజు అనుకున్నాడు మాడి మసి అయిపోయారు. కొంత సమయం అయిన తర్వాత రాజు అన్నాడు, వారిని చూడండి ఉన్నారా, ఏమైపోయారు? ఎత్తైన స్థలం మీదకి ఎత్తి దుర్బిని పెట్టి చూస్తున్నారు సైనికులు. పడవేయబడింది ఎందరండి? 3. ఈయన కనబడుతుంది ఎందరు? 4. 4వ వ్యక్తి ఎవరు? దేవుడు. వారిని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. నీ నమ్మకము దేవుని మీద ఉంచాలి. ప్రజల మీద కాదు, విశ్వాసుల మీద కాదు, ఔషధముల మీద కాదు. నీ నమ్మకత్వము దేవుని మీద ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచుతావో దేవుడు నీకు సమస్తం చేస్తాడు.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు రక్షణ ఇస్తాడు. భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, ఆయన నా కుడిపార్శ్వమున నిలిచుండి నన్ను కాపాడుతున్నాడు గనుక నేను కదల్చబడను. నేను కదల్చబడను, నేను కదలకుండా నిత్యం నిలుస్తాను. నిలిచి ఉండాలి. ఎన్నో శ్రమలు కలుగుతున్నాయండి, అయినా నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు నిలబడకుండా ఉన్నావా, ఒక రోజున నువ్వు పడిపోయి పతనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా గమనిద్దాం. మనం వాక్యం చదువుతున్నాం కదా, నేను కదల్చబడను. నువ్వు కదలకుండా ఉండాలి అంటే 3 ముఖ్యమైన సూత్రాలు. మొదటిది ఏంటిదో తెలుసా? దేవుని యొక్క పక్షమున నీవు ఉండాలి, నీ పక్షమున దేవుడు నిలిచి ఉంటాడు. అప్పుడు నువ్వు కదలకుండా ఉంటావు. శ్రమ నిన్నేం చేయదు, శోధన నిన్నేం చేయదు, బలహీనత నిన్నేం చేయదు, రోగము నిన్నేం చేయదు, దేవుని యందు నువ్వు నిలిచి ఉంటే. రెండవదిగా నువ్వు చదువుతున్న వాక్యమందు బైబిల్ అంటుంది, నువ్వు నీతిమంతులుగా ఉంటే, నీ భక్తిలో నీతి ఉండాలి, నీ ప్రార్థనలో నీతి ఉండాలి, నీ విశ్వాసంలో నీతి ఉండాలి, నీ మాటల్లో నీతి కనబడాలి. పైకి భక్తి పరులుగా ఉండి లోపల దేవుని శక్తి లేకపోతే, పైకి పరిశుద్ధుడిగా ఉండి పరిశుద్ధురాలిగా ఉండి లోపల కుళ్ళుతో కుతంత్రాలతో నీవు ఒకవేళ ఉంటే, కపటముతో నీవు ఉంటే, దేవుడు నిన్ను నీతిమంతుడిగా అంగీకరించు. నిన్ను నీతిమంతుడిగా చేసింది దేనికోసమో తెలుసా? తనతో ఉండుట కొరకు చేసుకున్నాడు, తనతో నివసించుట కొరకు చేసుకున్నాడు, తనతో జీవించుట కొరకు చేసుకున్నాడు. నువ్వు నీతిమంతుడిగా ఉండు. మూడవదిగా వాక్యం చదువుతున్నాం. ఏమని తెలుసండి? దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, వాక్యం ఉంది కదండి, యెహోవా యందు నమ్మకము ఉంచినటువంటి వారట ఎలా ఉంటారట? కదలక సియోను కొండవలే ఉంటారు. బండను కదిలించొచ్చేమో కానీ కొండను కదిలించలే. సియోను కొండవలే ఉంటారు అంటే వారు కదల్చబడరు. ఎవరి యందు నమ్మిక ఉంచారు? యెహోవా యందు నమ్మిక ఉంచారు. నీ దేవుని యందు నీవు నమ్మకం ఉంచినప్పుడు నువ్వు కదల్చబడవు. శ్రమ రాని, శోధన రాని, ఇబ్బంది రాని, ఇరుకు రాని, కరువు రాని, కష్టము రాని, మరి ఇతరమైనది ఏదైనా నీ దగ్గరికి రాని, నువ్వు కదలకుండా స్థిరంగా ఉంటావు. ఇలా ఉండగలుగుతావా? దేవుని సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు కదలకుండా ఉండు. నువ్వు కదలకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అది గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం అంటుంది, ఏమని తెలుసండి? క్రీస్తు అనే బండ మీద నీవు నిలిచి ఉండాలంట. క్రీస్తు అనే బండ మీద నీవు నిలిచి ఉండినప్పుడు నువ్వు జారి పడిపోవు, జిగట కలిగిన ఊపిలోనికి వెళ్ళవు. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడినప్పుడు సాతానుడు నీ యొద్దకు వచ్చి గడగడ వణుకుతాడు. యోబు క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నాడు గనక ఆయన కదల్చబడలే. అన్నీ పోగొట్టుకున్న క్రీస్తులో నిలిచి ఉన్నాడు, కదల్చబడలే. ఈ రోజున దేవుని సంఘముగా కూడి ఉన్న మనం ఒకసారి ఆలోచిద్దాం. మనము కదలకుండా ఉన్నామా? కదిలి జార్యామా? కృంగ్యామా? బలహీనపడ్డామా? ఏమయ్యాం? ఒకసారి ఆలోచిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే మేము ఉండునట్లుగా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయనా. చక్కని 3 విషయాలు. ప్రభు ఎవరి పక్కన ఉంటాడో
వారు కదలకుండా ఉంటారు. నేను దేవుని పక్షమున ఉన్నాను అని చెప్పుకుంటున్నాము, కానీ ఆ ప్రభువు నా పక్షమున ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది, నీతిమంతులుగా ఉన్న వారి పక్షమున దేవుడు అంటున్నాడు, నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారు ఎన్నడూ కూడా కదలచబడరు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము కలిగినను వారి నీతి నుండి వారు కదలచబడరు. వాటి నుండి విడిపించువాడు దేవుడే అని వాక్యం చెప్తుంది. ప్రియ సంగమ, మూడవదిగా, దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు కదలకుండా ఉంటారు. ప్రభువా, నన్ను కదలకుండా స్థిరపరచు తండ్రి, నన్ను కదలకుండా స్థిరంగా నిలబెట్టు తండ్రి. ప్రార్థన చేస్తావా? సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. కదలకుండా 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 స్థిరంగా ఉండు. స్థిరంగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయి. కదలకుండా ఉండు. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రం. మా హృదయాలను సంధిస్తున్నందుకు నీకు స్తోత్రం. మేము కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే మేము ముందుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసు రాజా, నీకు వందనాలు. ఆత్మస్వరూపుడైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా పక్షమై నిలిచి మమ్మలను నడిపించి మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకై నీకు లెక్కింపలేని స్తోత్రాలు ప్రభువా, నీకు లెక్కింపలేని స్తోత్రాలు. కృప చూపండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. రాలేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తమ ప్రియులను కోల్పోయిన వారిని ధైర్యపరచండి, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప కూడిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక.